మీరు రాండి మల్లేశ్వరి గారు, మీరు రాండి. ఒక్క నిమిషం సార్. సరే సరే, నాగమల్లేశ్వరి గారు ఏదో మీతో మాట్లాడతారంట. ఒక్క నిమిషం. వంశీ గారు మేడం ఒక్క నిమిషం ఇస్తున్నా, మీకే టైం ఇస్తున్నా. ఒక్క నిమిషం ఓకే మేడం, ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు మేడం మేడం ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ చేస్తారు. ఒక్క నిమిషం నాగమల్లేశ్వరి గారు నోట్ చేసి ఒక్క నిమిషం మీకే ఇస్తాను. నెక్స్ట్ మీకే ఇస్తాను ఒకసారి. ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఒకసారే అన్నారు, వీళ్ళు గంటకు 190 సార్లు అంటా ఉన్నారు. మరొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలా అంటారు చేస్తారా అని అన్నారు. మరి అదే ఆయన అనింది. ఆయన అన్నమాట మీకు ఇంకా అర్థం కాలా. జగన్మోహన్ రెడ్డి ఏదంటే అది బ్లైండ్ గా ఫాలో అయిపోతారు కాబట్టి అది అని అన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారా ఇలానా అని అనరు. ఇంకా ఈవిడ మల్లేశ్వరి గారు ఏదైతే రేణుకా చౌదరి గారు రాజ్యసభలో చెప్పారో అది ఫాలో అయినట్లేరు. ఆవిడకి అనిపించింది కాబట్టి అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ ఒకటి. వంశీ గారు ఇక్కడ వంశీ గారు ఇందాక నాతోటి మన మల్లేశ్వర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో సరే మీరు దీని గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అప్పట్లో ఎన్టీ రామారావు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడారు, మరి ఆయన కూడా కన్నీటి పర్యంతమైనటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి కదా, మరి దాన్ని మర్చిపోలేరు కదా అనేసి ఆమె చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే బొత్స సత్యనారాయణ ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు. సరే ఆ రోజు ఆయనకి ద్వేషం ఉండొచ్చు, ఈ రోజు ప్రేమ పుట్టుకొని వచ్చి ఉండొచ్చు. సో మీ పార్టీ పరిస్థితి కూడా అదే కదా అనేది వాళ్ళ వర్షన్. దీనికి ఏమైనా ఆన్సర్ ఉందా? ఒక 1 minute లో మీరు క్లోజ్ చేస్తే నేను మల్లేశ్వర్ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు అని వీళ్ళు 1994 నుండి 95 నుండి చెప్తా ఉన్నారు. వీళ్ళు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు వీళ్ళు ఈ మాటలు చెప్పిన తర్వాత. 99లో ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో ముఖ్యమంత్రి అయ్యారు, 2024లో కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఈ విష ప్రచారాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి అండగా తోడుగా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులే ఉన్నటువంటి సందర్భం కాబట్టి ప్రజలు విశ్వసించడం లేదు. ఆ రోజు ఏ పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు దక్కించుకోవాల్సి వచ్చిందో అదంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆవిడ ఇప్పుడు ఏదైతే ఎవరి నుండి అయితే పార్టీని ఆ రోజు రక్షించుకోవాలనుకున్నారో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. ఆవిడ కలకాలం జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ ఈ వాస్తవాలు తెలుసు. వీళ్ళు ఈ విష ప్రచారాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటి విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా 1 కోటి మంది సభ్యత్వంతో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే ప్రజల్లోకి ఆ వెన్నుపోటు అనేది వెళ్ళలేదు అనేది ప్రజలు విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారిని అనేది మనమందరం కూడా ఇక్కడ